పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. నమస్తే, వెల్కమ్ టు NXT న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. దక్షిణ కాశ్మీర్లోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన పహల్గాంలో తీవ్ర ఉగ్రదాడి జరిగింది. పర్యాటకుల లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో కనీసం 20 నుంచి 25 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వ వర్గాలు ప్రాథమికంగా వెల్లడించాయని ఆంగ్ల మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ ఘటనతో కాశ్మీర్ లోయ మరొకసారి ఉలికిపడింది. మృతుల సంఖ్యను ఇంకా ధృవీకరించాల్సి ఉందని, పూర్తి వివరాలను త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తెలిపారు. ఇటీవలి సంవత్సరాలలో పౌరుల లక్ష్యంగా జరిగిన దాడిలో ఇది అత్యంత తీవ్రమైనదని ఆయన ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. గాయపడిన వారిని చికిత్స అందిస్తున్న ఒక ఆసుపత్రిలోని వైద్యులు మాట్లాడుతూ ఈ ఘటనలో గాయపడిన 12 మంది తమ ఆసుపత్రిలో చేరినట్లు తెలిపారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని అన్నారు. ఒంగోలు నగరంలో దారుణం చోటు చేసుకుంది. టీడీపీ ముఖ్య నేత ఎన్జీపాడు మండల పరిషత్ మాజీ అధ్యక్షులు ముప్పవరపు వీరయ్య చౌదరి హత్యకు గురయ్యారు. వంటిపై మొత్తం 38 కత్తిపోట్లు ఉండటాన్ని బట్టి చూస్తే ఆయన్ను ఎంత కరకసంగా పొడిచారో అర్థమవుతుంది. ఘటనతో నగర ప్రజలు ఉలిక్కిపడ్డారు. యావత్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. నగరంలోని పాత బైపాస్ రోడ్లోని వీరయ్య కార్యాలయంలోకి ప్రవేశించిన 4 యువకులు కత్తులతో విచక్షణ రహితంగా పొడవటంతో అక్కడికక్కడే మృతి చెందారు. రాత్రి 7:30 ప్రాంతంలో ఈ హత్య జరిగింది. చాలా దురదృష్టకర సంఘటన. తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మాజీ ఎంపీపీ వీరయ్య చౌదరి గారిని ఈరోజు అతి దారుణంగా కిరాతకంగా చంపడం అనేది చాలా దురదృష్టకర సంఘటన. ఒక్కసారి ఆ సిచ్యువేషన్ చూస్తేనే కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉండే పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి నుంచో తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వ్యక్తి, అదేవిధంగా ఒక మంచి వ్యక్తి, చుట్టుపక్కల అంతా కూడా మంచి పేరున్న వ్యక్తి. మరి ఇటువంటి ఏ కారణాలతో అక్కడ చంపడం అనేది జరిగిందో తెలియదు, కానీ ఇమీడియట్గా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అక్కడ చేరుకున్నారు. సంఘటన జరిగిన వితిన్ 20 minutes సాక్షాత్తు ఎస్పీ గారు కూడా సంఘటన స్థలానికి చేరుకోవడం కూడా జరిగింది. వీరన్న చౌదరి ఈజ్ నాగుప్పలపాడు మండల ఎక్స్ ఎంపీపీ. ఈయన టీడీపీ లీడరు. ఆయన ఈ అపార్ట్మెంట్లో ఆయన బిజినెస్ సంబంధించి వ్యవహారాలు చూసుకుంటుండగా ఆయన స్టాఫ్తో 7:34 మధ్యలో ఒక 4 కుర్రాళ్ళు రావడం, అతన్ని స్టాబింగ్ చేయటం, మళ్ళీ 7:36 అంతా కూడా ఇక్కడి నుంచి వాళ్ళు 2 వీలర్స్లో పరారవడం జరిగింది. సో అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. అతను చనిపోవడం జరిగింది. సో ఈ టీమ్స్ అన్నీ కూడా ఎవరు ఏంటి అనేది అతనికి ఉన్నటువంటి ఎవరు చేసే అవకాశాలు ఉన్నాయి అన్ని కూడా వెరిఫై చేస్తున్నాం. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులర్పించారు. ఇందుకోసం ఉదయం శ్రీనగర్ కు చేరుకున్న అమిత్ షా పుష్పగుచ్చంతో శ్రద్ధాంజలి ఘటించారు. బాధిత కుటుంబాలని కలిసి పరామర్శించారు. ఘటన వెనుక ఉన్న వారిని వదిలిపెట్టబోమని స్పష్టం చేశారు. మరొక వైపు పహల్గాం ఘటనకి నిరసనగా కాశ్మీర్ లోయలో అన్ని వర్గాల సంస్థలు బంద్ పిలుపునకి మద్దతునిచ్చాయి. గత 35 సంవత్సరాలలో తొలిసారిగా ఓ ఉగ్రవాద ఘటనకి బంద్కు మద్దతునిచ్చాయని అధికారులు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు 2025 మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. 10వ తరగతి ఓపెన్ స్కూల్ ఫలితాలని ఒకేసారి విడుదల చేశారు. 10వ తరగతి ఫలితాల్లో 81.14% మంది ఉత్తీర్ణత సాధించారు. వీరిలో అబ్బాయిలు 78.31%, అమ్మాయిలు 84.9% ఉత్తీర్ణులయ్యారు. అలాగనే 1680 స్కూళ్లలో 100% ఉత్తీర్ణత నమోదైంది. 19 స్కూళ్లలో 0% ఉత్తీర్ణత నమోదు కాగా పార్వతీపురం, మన్యం జిల్లాలో అత్యధికంగా 93.90% ఉత్తీర్ణత నమోదైంది. కూటమి ప్రభుత్వం వచ్చాక ఉద్యోగులు స్వేచ్ఛాయుత వాతావరణంలో పనిచేస్తున్నారని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ అన్నారు. విజయవాడలో ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. 2023 జులై నుంచి వేతన సవరణ జరగాల్సి ఉందని, ప్రభుత్వం తక్షణమే పీఆర్సీ కమిషన్ వేయాలని విద్యాసాగర్ కోరారు. మిగిలిపోయిన కాంట్రాక్ట్ ఉద్యోగుల్ని రెగ్యులరైజ్ చేయాలని, సరెండర్ లీవులను విడుదల చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఉద్యోగుల బకాయిలపై రోడ్డు మ్యాప్ ప్రకటించాలని అన్నారు. 3 DAలు పెండింగ్ లో ఉన్నాయని, కనీసం ఒకటైనా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పబ్లిక్ సెక్టర్ గురుకుల సిబ్బందికి కూడా పదవి విరమణ వయస్సుని 62కు పెంచాలని ప్రభుత్వాన్ని కోరారు. 2023 1 జూలై నుంచి అమలు కావలసిన వేతన సవరణ ఇంతవరకు కమిటీ నియామకమే జరగకపోవటం అనేది 74 సంవత్సరాల చరిత్రలో ఎక్కడా లేదు. ఇప్పటికే మేము దాదాపు 2 PRCలు కోల్పోయాం. గత ప్రభుత్వం 2018 నుంచి ఇచ్చిన PRCని 2022లో ఇచ్చింది, 18 నుంచి ఇంప్లిమెంట్ చేసింది. 23 నుంచి మాకు ఇంకొక PRC రావాల్సింది పోయి, మరి ఆ PRCని 2025 దాకా కమిషనర్ని అపాయింట్ చేయకపోతే అది ఉద్యోగులకి తీవ్ర నష్టాన్ని, పెన్షనర్లకి, ఉపాధ్యాయులకి తీవ్ర నష్టాన్ని కలగజేస్తుందన్నది ఈ రాష్ట్ర కార్యవర్గం అభిప్రాయపడింది, తీర్మానం చేసింది. 3 DAలు పెండింగ్ ఉన్నాయి. 3 DAల పెండింగ్ని మీరు కనీసం 1 DAనన్నా మాకు చేయవలసిందిగా, మిగిలిన బకాయిలన్నింటినీ 30,000 కోట్లని ఒక రోజులో ఇమ్మని చెప్పి ఉద్యోగ సంఘం కానీ ఉద్యోగులు కానీ చెప్పటల్లా. మీరు 7,500 కోట్లు ఇచ్చారు, చాలా సంతోషం, బాగున్నాం. మిగతా వాటి మీద కూడా కాస్త రోడ్డు మ్యాప్ ప్రకటించండి అని దశల వారీగా వాటన్నిటినీ కూడా చెల్లించండి అన్న విషయాన్ని కూడా తీసుకొస్తున్నాం. ఎవరైతే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ రెగ్యులరైజేషన్కి ప్రభుత్వం ఇచ్చిన బిల్లుకు లోబడి, మీరు ఇచ్చిన ఉత్తర్వులకు లోబడి ఉన్నారో దానిని ఇంప్లిమెంట్ చేయవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్న విషయాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. పహల్గాం ఉగ్రదాడిని భారత క్రికెట్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ తో పాటు పలువురు ప్రస్తుత క్రికెటర్లు, మాజీ ఆటగాళ్లు ఖండించారు. ముష్కరుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సానుభూతి ప్రకటించారు. పర్యాటకులపై కాల్పులు తీవ్రంగా బాధించాయని గంభీర్, సెహ్వాగ్, యువరాజ్ సింగ్, కేఎల్ రాహుల్, ఇర్ఫాన్ పఠాన్ ఎక్స్ లో పోస్టు చేశారు. మృతుల కుటుంబాల కోసం ప్రార్థిస్తున్నట్లు పేర్కొన్నారు. కాశ్మీర్లో ఉగ్రవాద దాడి గురించి విని హృదయ విదారకంగా ఉందని చెప్పారు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ కి పాల్పడుతుందని మాజీ మంత్రి, వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు ఆరోపించారు. ఇందులో భాగంగానే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు, రాజ్ కేసిరెడ్డిలని అరెస్టు చేశామని చెప్పారు. అలాగే మంగళవారం ఆయన గుంటూరు క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. సూట్ కేస్ కంపెనీ ఉర్సుకి విశాఖలో 3,000 కోట్ల విలువైన భూమిని కారుచౌకగా కట్టబెట్టారని విమర్శించారు. రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిలో కమిషన్ల రూపంలో దండుకుంటున్నారని ఈ సందర్భంగా ఆరోపించారు. ఇటువంటి దుర్మార్గాలకి చంద్రబాబు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పిఎస్ ఆఫీసర్ సీతారామాంజనేయులు గారు, పిఎస్ఆర్ ఆంజనేయులు, ఆయన నేను చాలా కాలం నుంచి గమనిస్తున్నా. గుంటూరు కూడా మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, గుంటూరు కూడా ఎస్పీగా చేశారు. ఆ తర్వాత సిటీ పోలీస్ కమిషనర్గా
విజయవాడ చేశారు. ఒకానొక సందర్భంలో అరవింద్ రావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి నక్సలిజాన్ని అణిచివేసే క్రమంలో అరవింద్ రావు గారు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నప్పుడు ఆయన దగ్గర ఐపీఎస్ ఆఫీసర్గా పనిచేసినటువంటి నీతి నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి పిఎస్ఆర్ ఆంజనేయులు గారు. కష్టపడి ఐపీఎస్ని సాధించి కష్టపడి ప్రమోషన్ల మీద ఇవాళ డీజీ స్థాయికి వచ్చాడు ఆయన. మొన్న డీజీపీ లిస్టులో కూడా ఆయన పేరు వెళ్ళింది. పరిస్థితులు బాగుంటే డీజీపీ కూడా అవ్వవలసినటువంటి వ్యక్తి ఇవాళ అరెస్ట్ చేశారు. ఇవాళ అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారు. ఏమిటి దారుణం నేను అడుగుతా ఉన్నా. ఎందుకు అరెస్ట్ చేశారు? జత్వాని అనే ఒక మహిళని అరెస్ట్ చేశారని, కొట్టారనో తిట్టారనో ఏదో చేశారని కాదు, డ్యూటీలో ఉండి అరెస్ట్ చేశారని 3 అధికారుల మీద కేసు పెట్టారు. బాంబేలో నటిగా ఉన్నటువంటి ఒక చిన్న నటిగా ఉన్నటువంటి ఒక జత్వాని మీద కుక్కల విద్యాసాగర్ అనే వ్యక్తి కంప్లైంట్ ఇస్తే ఆ కంప్లైంట్ రిజిస్టర్ చేసి చట్టబద్ధంగా బాంబే వెళ్ళి ఆ రోజున సిపి గారు ఏసీపీ గారు వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. కోర్టు రిమాండ్ ఇచ్చింది. రిమాండ్ తర్వాత బెయిల్ తీసుకు వెళ్ళారు. అంత చట్ట ప్రకారం జరిగినటువంటి అంశం. దానిలో ఇవాళ కేసు పెట్టారండి. వాళ్ళిద్దరి మీద కూడా కేసు పెట్టారు. విద్యాసాగర్ని అరెస్ట్ చేశారు, ఆయన బెయిల్ వచ్చేసింది. కాంతిలాల్ టాటా సిపి, ఆయనకి బెయిల్ వచ్చేసింది, యాంటిసిపేటరీ బెయిల్. విశాల్ గున్ని మనకు ఎస్పీగా చేశాడు గుంటూరుకి, ఉమ్మడి గుంటూరు జిల్లాకి, ఆయన కూడా యాంటిసిపేటరీ బెయిల్ వచ్చేసింది. ఆ రోజున ఇంటెలిజెన్స్ చీఫ్గా పిఎస్ఆర్ ఆంజనేయులు గారు పనిచేస్తున్నారు. ఆయన కోర్టుకి వెళ్ళా, బెయిల్ తెచ్చుకోవాలా. బహుశా అరెస్ట్ చేయాలనుకున్నారో లేదా చట్ట ప్రకారంగా చేయాలనుకున్నాడో. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయుల్ని సిఐడి అధికారులు కోర్టులో హాజరుపరిచారు. తొలుత విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో ఆయనకు వైద్య పరీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన న్యాయస్థానానికి తీసుకుని వెళ్లారు. ముంబై నటి జత్వానీపై వేధింపుల కేసులో సిఐడి అధికారులు పిఎస్ఆర్ ఆంజనేయుల్ని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో మంగళవారం పర్యాటకులపై సైనిక దుస్తుల్లో వచ్చి కాల్పులకి పాల్పడిన ఉగ్రవాదుల ఫోటో బయటకు వచ్చింది. 4 ముష్కరులు పలు ఆయుధాలతో ఉన్నట్లు అందులో ఉంది. నిన్నటి ఘటనలో 26 మంది ప్రాణాలు కోల్పోగా 10 సంఖ్యలో గాయపడ్డారు. తిరుమల శ్రీవారిని ప్రముఖ నటుడు విజయ్ కుమార్ దర్శించుకున్నారు. మంగళవారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో కుమార్తె శ్రీదేవి కుటుంబ సభ్యులతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు టీటీడీ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం వీరికి రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. నమస్కారం. చాలా చాలా సంతోషంగా ఉంది ఇవాళ స్వామివారి దర్శనం చేసిన దానికి. ఎప్పుడు వస్తుంటాము ఫ్యామిలీగా ఇక్కడ, సో ఇవాళ దర్శనం చాలా బాగా జరిగింది అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. అండ్ త్వరలో సినిమాలు రిలీజ్ అయిపోతుంది. నెక్స్ట్ సుందరకాండ అన్నది వస్తుంది నారా రోహిత్ గారితో. సో చాలా వెయిటింగ్, మళ్ళీ సినిమాలు వచ్చి రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ఫుల్గా మంచి సినిమాలు చేయాలి అనేది చాలా హ్యాపీ. థ్యాంక్ యూ అండి. అందరూ బాగుండాలి. తెలంగాణకు చెందిన పలువురు పర్యాటకులు శ్రీనగర్ కు వెళ్లారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో వీరు భయాందోళనకి గురయ్యారు. శ్రీనగర్ లోని ఓ హోటల్లో దాదాపు 80 మంది తెలంగాణ పర్యాటకులు ఉన్నట్లు సమాచారం. దీనిపై తెలంగాణ రాష్ట్ర అధికారులు అక్కడి వారికి సమాచారం ఇచ్చారు. వారిని తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. మేము ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో మన టూర్ పర్పస్ వచ్చామంతా 80 మెంబర్స్ ఫ్యామిలీస్ వచ్చాము ఇక్కడ. నిన్న మేము ఇక్కడ చేరుకోగానే ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ పర్పస్ మాకు ఇక్కడ బయటికి తీసుకోకుండా ఇక్కడే పెట్టారు. దయచేసి మా 80 మెంబర్స్ ఫ్యామిలీస్ని మమ్మల్ని హైదరాబాద్కి సురక్షితంగా చేర్చవలసిందిగా ప్రభుత్వానికి విన్నపము, మమ్మల్ని సేవ్ చేసిందిగా కోరుతున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.